హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమణి వ్లాగ్స్. ఈరోజైతే ఇంట్లోనే మనం రుచికరంగా ఉండే నెయ్యినైతే ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా అయితే నేను ఈ మేగడైతే వారం రోజులు నిల్వ ఉంచుకున్న మేగడండి. పాల మీదది పెరుగు మీద మేగడైతే తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను వారం రోజుల నుంచి. ఈ వారం రోజుల నుంచి నిల్వ ఉన్న మేగడని అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నెనైతే తీసుకొని అందులో వేయాలండి నెయ్యిని. మనం 2 పార్ట్స్ కింద అయితే మిక్సీ వేసుకుందాం, ఒకేసారి అయితే గిన్నెలో పట్టదండి. చూడండి, రెండోసారి కూడా వేసుకుందాం. రెండోసారి కూడా మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత రెండోసారిది కూడా అదే బౌల్లో అయితే వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఆ వెన్నపూసనైతే చూడండి ఎలా వచ్చిందో. వెన్నపూసనైతే ఒకసారి క్లీన్ చేసుకుందాం. 1-2 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలండి వెన్నపూసను, ఎందుకంటే వారం రోజులు నిల్వ ఉంచుకున్నాం కదా, అందుకనైతే 2 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు అయితే ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే మనకి మేగడ పలుకులు అయితే ఒక్కొక్కసారి మెదగవండి, అవైతే అంతే గిన్నెకి అంటుకుపోతాయి. అందుకని 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది వెన్నపూస. క్లీన్ చేసుకున్న వెన్నపూసను అయితే మళ్ళీ అదే బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి, మనకి హోమ్ మేడ్ నెయ్యి అయితే చాలా బాగుంటుంది. మనకి షాపుల్లో దొరికే నెయ్యి కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే నెయ్యి చాలా రుచికరంగా ఉంటుందండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లోనే ఉంచాలండి, హైలో పెడితే నురగలాగా వచ్చి పొంగుతుంది. నెయ్యి అంతా కాగే వరకు సిమ్లోనే ఉంచుకోవాలి. చూడండి ఎలా పొంగొస్తుందో, నురగలాగా వస్తుంది. సిమ్లోనైతే ఉంచుకోండి, హైలో పెడితే మాత్రం స్టవ్ నిండా అవుతుంది. చూడండి ఎంత బాగా కాగిందో నెయ్యి. కొంచెం సేపు ఆరనివ్వాలండి. ఆరిన తర్వాత వడకట్టే తీసుకొని వడకట్టుకోవాలండి. చూడండి గోల్డెన్ కలర్లో ఎలా బాగా కాగిందో నెయ్యి. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా రుచికరంగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా ఉందో నెయ్యి అయితే. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.